యాక్చువల్గా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి గుంటూరు వచ్చాను నేను. అది రాజ్మార్గ్ యాత్ర యాప్ వాడాము, అదేంటి అనేది వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడైతే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. మనతో పాటు నిహార్ ఉన్నాడు ఒంగోలు నుంచి. సో వీడికి కూడా ఎలాగో రాజ్మార్గ్ యాత్ర యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు అది చేసి ఈ వీడియోలో దాని గురించి చెప్తాను. డాష్ క్యామ్ వచ్చింది మనకి 70 mAh. దీని గురించి కూడా చిన్న రివ్యూ అవన్నీ ఇస్తాము. ఏముందో నీ కళ్ళల్లో తెలుస్తుంది. ఆడరా మరి తెలియట్లేదు సార్ నాకు. ఇక్కడ మనం మన ఫాస్టాగ్ ఎవరితో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి వెహికల్ నెంబర్ కొట్టాక వ్యూ డీటెయిల్స్లో వస్తుంది అనమాట. ఇక్కడ పేటిఎంలో వ్యూ డీటెయిల్స్ కొడితే ఇక్కడ మనకి ఫాస్టాగ్ ఐడి వస్తుంది. అది గుర్తుపెట్టుకొని రాజ్మార్గ్ యాత్రలో యాన్యువల్ పాస్ అని ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ కొట్టి ఫాస్టాగ్ ఐడి వ్యాలిడేట్ చేసుకొని పే చేస్తే సరిపోద్ది. ఇది ఓన్లీ ఎక్కడెక్కడ రా ఓఆర్ఆర్ పనిచేయదు, స్టేట్ హైవేస్ మీద పనిచేయదు. నేషనల్ హైవేస్ అన్ని పనిచేస్తుందా? ఓన్లీ నేషనల్ హైవేస్ అంతే. ఓకే. స్టేట్ హైవేస్ మీద కూడా కొన్ని స్టేట్స్ లో పనిచేస్తాయి అనుకుంటా. మాక్సిమం స్టేట్స్ లో పనిచేయదు. మ్యాప్ ఉంది కదా యాప్ లో. ఓకే. సో మేమైతే చెన్నై, గుంటూరు టు చెన్నై, చెన్నై టు గుంటూరు చేసాము. యూజువల్గా 1200 1300 అవుతుంది, కానీ దీంట్లో కొన్ని కట్ అయ్యి అరౌండ్ 1200 అంతే వాల్యూ అయితే ఉంది. అంటే వెళ్ళి రావడానికి 1300 లేదా జస్ట్ వెళ్ళి రావడానికి? అంటే టోటల్ టోల్ గేట్ వర్త్ వెళ్ళి రావడానికి 1200 1300. అట్లయితే వర్తే కదా. నీకు 1300 అయింది, 3000 కట్టారు. ఇంకోసారి వెళ్ళి వస్తే మళ్ళీ అయిపోతుంది. అదే బెంగళూరు కానీ ఎట్టైనా వెళ్తే సరిపోద్ది. మాక్సిమం వెళ్తాం బెంగళూరు ఈసారి. అట్లా అంటే తిరిగే వాళ్ళకి వర్తే. కానీ హైదరాబాద్ లో ఓఆర్ఆర్ కి కూడా పెట్టుంటే బాగుండేది. డాష్ క్యామ్ లో ఉన్న వీడియో ఏంది డింగ్ డింగ్ అని సౌండ్? అదేనా? అంటే ఇట్లా సడన్ గా జరగొచ్చింది అనుకో, ఎమర్జెన్సీ వీడియో రికార్డింగ్ అని చెప్పి ఆన్ అవుతుంది. అంటే ఎవడని గుద్దితే వెంటనే రికార్డ్ చేయాలి కదా. అట్లా ఫిక్స్ చేయడానికి ఎంత తీసుకున్నాడు ఫస్ట్ అది చెప్పు. 700 తీసుకున్నాడు. 700 బొక్క చేతిరే గడికి ఇచ్చి చేతిరే గడి చేశాడు ఫ్రీగా. యాక్చువల్లీ అరే నేను మనమే పెట్టుకోవచ్చు. నేను ఫిక్స్ చేయడం అంటే వాడు రూఫ్ అంతా తీసి పైనుంచి ఇక్కడ ఏదో 12 amps ప్లగ్ పెట్టాడు, 12 volts ప్లగ్ పెట్టాడు. ఏ వైర్ లాగుతాడేమో ఎక్కడి నుంచి అయినా అనుకున్నా. వాడు ఏం చేశాడు తెలుసా, ఇక్కడి నుంచి అసలు ఏం తీయలేదు, ఇట్లా ఇట్లా దోపేశాడు సందుల్లో. ఇటువైపు పెట్టేశాడా? ఓకే. ఇట్లా లైనింగ్ పెట్టి ఈ కింద నుంచి తీసాడా? ఓకే. సందుల్లో దోపేసి వెనకాల రేర్ క్యామ్ ఒకటి పెట్టాడు. ముందు అసలు ఏం లేదురా, దాన్ని చూస్తే మనమే పెట్టుకోవచ్చు అనిపించింది. ఇంకోటి ఉంది యాక్చువల్లీ 70 mAh లో ఇంకో ప్యాక్ ఉంటుంది, అంటే OBD2 అని ఒక యాడ్ ఆన్. నేను యాక్చువల్లీ అది యాడ్ ఆన్ అనుకోలే, దీంతో పాటే ఇస్తాడు అనుకున్నా. అదేంటి? అది తీసుకుంటే ఏంటంటే నీకు కార్ ఆఫ్ చేసినా కానీ అది రన్ అవుతూ ఉంటుంది. ఏదైనా డిటెక్ట్ చేస్తే అప్పుడు వస్తుందా? అంటే ఇప్పుడు నీకు
కార్లు నువ్వు ఆఫ్ చేసి వెళ్ళిన తర్వాత కూడా నీకు రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది చూడు ఒకటి, అంటే కీస్ డిటెక్ట్ చేయడానికి అవన్నీ డిటెక్ట్ చేయడానికి వెలుగుతూ ఉంటుంది కదా, అవునవును, దానికి కనెక్ట్ అయ్యి ఉంటుందంట అది. మరి సో అది అది అంటే ప్రైస్ ఇంట్రూజన్ ఎప్పుడైనా డిటెక్ట్ చేస్తుంది చూడు అది. ఓకే, ఎవడైనా హ్యాండిల్ తీసినా కానీ కీ లేకుండా కార్ స్టార్ట్ చేసినా కానీ ఇంట్రూజన్ డిటెక్ట్ చేస్తుంది కదా. అవునవును, అదే టెస్లాకి సెన్సార్స్ యాక్టివేట్ అవుతాయి కదా అట్లా ఇది యాక్టివేట్ అయిపోతుందంట. ఆ ఓబిడి ఇది యాడ్ ఆన్ యాక్చువల్లీ, నేను దీనిలోనే వచ్చేసిందేమో అనుకున్నాను. అదెంత అంటే ఎక్స్ట్రా ఉందా దానికి? దానికి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎంత తెలీదు. అమెజాన్ లో అది నేను బై చేసేటప్పుడు కింద ఉంది OBD2 స్కానర్ అని. ఓకే, అది తీసుకుంటే ఇంకా ఇట్లా ఈ ఫీచర్స్ కూడా అవైలబుల్ అవుతాయి అని రాసింది. ఇది నార్మల్ గా 14,000 ఇప్పుడు 11,500 కి వచ్చింది కదా. 10.5 కి వచ్చిందా? ఓకే, ఇదైతే 10.5 కి వర్తే. క్యూబో అను ఇంకోటి ఏదో ఏంట్రా అది బ్లాప్ అని చూసాము, కానీ అవి రెండు అంత వర్త్ కాదు. దీని ఫుల్ రివ్యూ అయితే సూన్ వస్తుంది, అది మెమరీ కార్డ్ ఒకసారి చెక్ చేసి చెప్తాము. అండ్ ఇది తీసుకునేటప్పుడు స్ట్రావిస్ 1 సెన్సార్ అని ఉంటుందంట, అది తీసుకోవద్దు. ఓన్లీ స్ట్రావిస్ 2 సెన్సార్ తీసుకోండి, లో లైట్ లో బాగుంటదంట. లో లైట్ ఇది కూడా అంతేం లేదు, ఇదేం లేదు. ఆ సెన్సార్ 1 అయితే ఇంకా ఏం బాగోదంట, ఉన్న వాటిలో ఇది బెటర్. నేను మొన్న లో లైట్ చూసా కదా, అంతేం అనిపించలా. లో లైట్ లో కావాలంటే 16,000 ఇంకోటి ఉంది, అది ఎందుకులే 16,000 కి అంత యూజ్ లేదు మన యూజ్ కేస్ అని చెప్పి. హైవేస్ మీద పర్లా, హైవేస్ మీద బాగానే ఉంది, కానీ నేను మా ఇంటి దగ్గర పార్క్ చేసా కదా, స్ట్రీట్ లైట్లు ఉండవు. అవును, పార్క్ చేసిన తర్వాత నేను ఈ లైట్లు కూడా ఆపేస్తా కదా, ఆ లైట్లు ఆపేసిన తర్వాత అయితే అసలు కంప్లీట్ బ్లాక్, ఏం లేదు, ఏం కనబడదు. నువ్వు తీసుకుంది ఇప్పుడు 4K కాదా? కాదు 3K అయినా కానీ చాలా బాగుంది అది. అవును, అంటే డే లైట్ లో కాబట్టి బాగానే ఉంటది, లో లైట్ లో జస్ట్ లేదు అట్లా యావరేజ్. అంటే ఫ్రంట్ 3K సెన్సార్ ఓకే, బ్యాక్ ఇంకా నీకు లైటింగ్ బాగా వస్తుంది తెలుసా. అవునా? సరే, అంటే శాంపిల్ షాట్స్ యాడ్ చేద్దాం. మెమరీ కార్డ్ ఎంత 1500? మెమరీ కార్డ్ అంతే. అంటే టోటల్ 11,500 అయినట్టే. నీకు 10 కి డాష్ క్యామ్ వచ్చిన ఫ్రంట్ బ్యాక్ 1500 ఇది. అది 24 hours లో ఆటో డిలీట్ ఉందా? అది ఆప్షన్ 24 hours ఏం లేదు, మరి ఎవ్రీ 24 hours కి డిలీట్ అయిపోతుంది. అంటే మరి స్టోరేజ్ అయిపోతే స్టోరేజ్ అయిపోయాక అది డిసైడ్ చేస్తుంది. అంటే కొన్ని దానిలో కేటగిరీస్ ఉన్నాయి తీసే వీడియోస్, ఎమర్జెన్సీ వీడియోస్ అని అట్లా డిఫరెంట్ ఫోల్డర్స్ లో సేవ్ అవుతుంది. అది ఆటో డిలీట్ అయితే ఉంది ఫీచర్ ఉంది. ఆ ఫోల్డర్స్ లో ఏది ఇంపార్టెంట్ ఫోల్డర్ దాని నుంచి కొంచెం లేట్ గా డిలీట్ చేస్తుంది. ఎమర్జెన్సీ ఫైల్స్ కొన్ని ఉన్నాయి, అంటే ఎమర్జెన్సీ అని రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా బంప్స్ లో వెళ్ళి సడన్ జర్క్ వచ్చినా అది ఎమర్జెన్సీ రికార్డింగ్ అని చెప్పి సౌండ్ వస్తుంది టింగ్ అని, అది అప్పుడు రికార్డ్ అవుతుంది. అవన్నీ ఎమర్జెన్సీ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ లోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్ గా. తర్వాత అయినా యాప్ కూడా వాడి యాప్ రివ్యూ కూడా ఇద్దాము ఒకేసారి. అసలు యాప్ అదే సుత్తి ముందు. యాప్ బాగాలేదా? యాప్ బాగానే ఉంది కానీ తొందరగా కనెక్ట్ అవ్వదు. చాలాసేపు పట్టిందా? ఇనిషియల్ సెటప్ కి ఓకే, కానీ ప్రతిరోజు వాడం కదా మన యాప్. మళ్ళీ ఏంటి తెలుసా, ఇది నార్మల్ గా ఇప్పుడు ఎట్లా ఉంటుంది యాప్ కనెక్షన్, నువ్వు దూరం నుంచి అయినా చూసుకోవచ్చు అనుకుంటావు కదా, లేదు కార్ ఎక్కితేనే నువ్వు యాప్ కనెక్ట్ అవుతావు. ఓ అవును, అంటే ఆన్ చేయాలి నువ్వు. మళ్ళీ ఈ ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి లేదా? నీ కార్ లో ఈ సిమ్ ఉంది కదా ఆప్షన్. నీకు అదే చెప్తున్నా, OBD2 స్కానర్ ఉంది కదా, ఆ యాడ్ ఆన్ తీసుకుంటే ఆ ఫీచర్ వస్తుంది. అది కూడా వస్తుంది లేదో తెలీదు నాకు. ఓకే జనరల్ గా అయితే నువ్వు మొన్న వర్షన్ కి అది లేదు, ఆప్షన్ లేదు. అది ఉంటే బెటర్. OBD2 స్కానర్ అనేది వర్షన్ కాదు యాక్చువల్లీ, యాడ్ ఆన్ అంతే. ప్రతి దానికి తీసుకోవచ్చు. కానీ అంటే ఇప్పుడు యాక్చువల్ గా యాప్ నీ ఫోన్ కి ఎట్లా కనెక్ట్ అవుతుందంటే ఆ వైఫై తో. అవును, నేను దానికి కనెక్ట్ అయ్యానంటే ఇక్కడ పోతుంది నాకు కనెక్షన్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్షన్ పోతుంది నాకు. అవును, దానికి కనెక్ట్ అయితే. అవునరా, అది తెలుసు. అంటే
కార్ లో కూర్చుంటే ఆండ్రాయిడ్ ఆటో పోయి అది వస్తుంది, అది ఓకే. అవును. కానీ నువ్వు దూరం నుంచి చెక్ చేయలేవు, అదొక డ్రాబ్యాక్. దూరం నుంచి నేను కార్ ఆన్ చేస్తేనే అది ఆన్ అవుతుంది. అవును, ఆబ్వియస్లీ ఈ సిమ్ కానీ వైఫై కానీ ఇంకేం లేవు కదా కనెక్షన్స్ దానికి, అందుకే లేదు. అట్లా అని కూడా కాదు, నువ్వు ఇప్పుడు OBD2 స్కానర్ ఉన్నా కానీ నువ్వు తీసుకోలేవు నాకు తెలిసి. నాకు ఎందుకంటే తెలిసి దేనికి ఉండదు నాకు తెలిసి. కనెక్ట్ కూడా అంత తొందరగా అవ్వదు. ఓకే, అది చెక్ చేద్దాం ఏమన్నా ఇష్యూ ఉందా అని. నిన్న హైదరాబాద్కి వచ్చాము. నిన్న నైట్ వీడైతే కాంతారాకి తీసుకెళ్ళాడు సెకండ్ షో. సినిమా ఎలా ఉందిరా? బాగుంది. ఇంకా ఏదైనా చెప్పు సినిమా గురించి. బాగుంది అంటే ఇంకా నేను చెప్పుకోగలం. సినిమా అయితే బాగానే ఉంది, కానీ ఇంటికి వచ్చేసరికి 2 అయింది అనమాట. ఇదైతే చైతన్య గారి కొత్త బండి ఎక్స్పల్స్ 210. నెక్స్ట్ వీడియో వచ్చేది దీని గురించి అనమాట. అది గుంటల్లో ఎలా తోలాలి, స్పీడ్ బ్రేకర్లు ఎలా ఎక్కించాలి, వాటి మీద ఉంటుంది వీడియో. స్పాన్సర్డ్ బై త్రినాథ్ చెట్ల. ఆడెందుకు వచ్చారు స్పాన్సర్ అంటే మనకి ఫ్యూచర్ స్పాన్సర్ అడ్వెంచర్ 360 390 కొంటున్నాడు. అడ్వెంచర్ 390 కూడా వస్తుంది మన రూమ్ కి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కొత్త బండితో కలుద్దాం. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నేను రాజేంద్ర. మరి మీరు?